మిడిల్ ఈస్ట్ వారు ముదురుతూ ఉన్నది. ఒక పక్క దేశం మొత్తం ఆర్థిక సంక్షోభం వైపు అడుగులేస్తూ ఉన్నది. ఇక్కడ ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మన గ్యాస్కు సంబంధించి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అటు పెట్రోల్ విషయంలో కూడా కొంత కొరత కనిపిస్తూ ఉన్నది. అది ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున అంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా చేరుకొని ఎక్కడికక్కడ హాస్టల్స్ కావచ్చు, పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని హోటల్స్లో ఏకంగా కట్టెల పొయ్యిలు తెచ్చుకొని ప్రారంభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్యాస్ కొరత గట్టిగా కనిపిస్తూ ఉన్నది. హోటల్స్ కూడా ఇప్పటికే మూతపడ్డాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం మనం ఒక ట్రక్ దగ్గర ఉన్నాము. గ్యాస్కు సంబంధించి సిలిండర్లు మొత్తం కూడా తరలిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత గ్యాస్ ముందుగానే ఈ విషయం తెలుసుకొని ముందుగానే బుకింగ్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగా మీద పడడం కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే నార్మల్ డేస్లో దాదాపుగా ఒక రెండు రోజులు 3 రోజుల వ్యవధిలో మనం బుక్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ వస్తే ఈరోజు దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ జనాలను చూడొచ్చు. వీళ్ళు దీనికోసమే ఎవరైతే సిలిండర్స్ కస్టమర్స్ ఉంటారో రోజువారీ నీడ్స్ కోసం ముందుగానే సిలిండర్స్ బుక్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి బుక్ చేస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉన్నది. కానీ వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగా లేవు, షార్టేజ్ ఉన్నది, ఖచ్చితంగా మనకు నీడ్ ఉన్నది అని చెప్పి వీళ్ళు కూడా కొంత షార్టేజ్ ఉన్నది, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ రకంగా వీళ్ళకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మరి ఇట్లానే ఇంకా కొనసాగింపుగా నడిస్తే ఇంకా రాను ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే పెట్రోల్ ఇంధనం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి భారతదేశంలో ఒక దాదాపుగా 20 రోజులు 30 రోజుల వరకు, అంటే ఒక అటో ఇటో ఒక నెల రోజుల వరకు మాత్రమే ఉన్నది మన దగ్గర నిల్వ ఉన్నది. ఆ తర్వాత పెట్రోల్ కూడా కొంత దొరికే అవకాశం కనిపిస్తలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆ యుద్ధం వల్ల ఇరాన్ ఏదైతే చేస్తూ ఉన్నటువంటి సంబంధించి ఆ యుద్ధాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు అటుపక్క గ్యాస్ కావచ్చు, ఇటు ఇంధనం కావచ్చు, మొత్తం కూడా ఆ కొరతతో ఈరోజు భారతదేశం కూడా విలవిల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి చదువుకునే ఏరియాలు ఏదైతే మన హాస్టల్ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ కూడా మూతబడినట్టుగా మనకు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నది. కొన్ని హోటల్స్ మొత్తం కూడా పూర్తిగా బంద్ పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ట్రక్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళతోనే అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లా ఉన్నది ఈరోజు షార్టేజ్ అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా, మీదేనా ట్రక్ ఇది? మాదేనా. ఎట్లుంది అసలు పరిస్థితి? ఇక్కడ చాలా షార్టేజ్ ఉందన్న. అక్కడ నుంచి పైనుంచి వస్తలేదు మనకు, అక్కడ నుంచి రానికే మనకు చాలా టైం పడుతుంది. అందుకనే ఇక్కడ వచ్చి గిట్ట మనం ఇప్పుడు రోజుకు డైలీ ఇక్కడ ట్రక్ వచ్చేది 2 రోజుల 3 రోజులు ఒకసారి వస్తుంది ఇక్కడ. అందుకనే కస్టమర్లకు సరిపోతలేదు. అంతకు డైలీ వస్తుండే, ఇప్పుడైతే డైలీ వస్తలేదు. 4 రోజులు 3 రోజుల తర్వాత అటు వస్తుంది. అందుకనే కస్టమర్లు గిట్ట చాలా జామ్ అయిపోతారు. అయితే నార్మల్గా ఎన్ని రోజులకు అంటే ఒక ట్రక్ వచ్చేది, ఒకవేళ వచ్చిన తర్వాత బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకు డెలివరీ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి? 1 డే 2 డే తర్వాత ఇచ్చేస్తారు వాళ్ళు. అంత ముందు ఇప్పుడైతే 5 డేస్ 15 డేస్ దాకా పడేటట్టు ఉంది. ఇప్పుడైతే చాలా పరిస్థితి 15 రోజులు 20 రోజుల దాకా పడేటట్టు ఉంది. షార్టేజ్ ఉంది చాలా. మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుందా ఈ కస్టమర్స్ తోటి? మాకు కూడా ఇబ్బంది అన్న. ఇప్పుడు మాకు లోపల ఎంటీస్ ఉన్నాయి, ఫుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు అవి వేసుకుని వాళ్ళంటే ఒక లోపల ఓని గిట్ట దారి లేదు మాకు ఇప్పుడు. అట్లా షార్టేజ్ ఇప్పుడు చాలా కస్టమర్లు. రానున్న రోజులు అసలు ఎప్పటి నుంచి నడుస్తా ఉన్నది ఈ కొరత? ఎప్పటి నుంచి కనపడదు? ఇదైతే ఈ 10 డేస్ అవుతుంది అన్న, 10 రోజుల నుంచి నడుస్తుంది. ఇదే పరిస్థితి ఉందంటారా? మళ్ళీ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ కొరత కనపడే అవకాశం ఇంకా ఎక్కువ, ఇంకా టైం పట్టేటట్టు ఉంది. కానీ తొందరగా అయ్యేది మాత్రం కష్టమే. ఎంతమంది వచ్చేటోళ్ళన్నా అంటే నార్మల్గా కస్టమర్స్ ఒక రోజుకి ఎన్ని బుకింగ్స్ అవుతుండే? ఒక రోజుకి అయితే 100 బుకింగ్స్ అవుతుండే అన్న, ఇచ్చేస్తారు ఎంబడే. కానీ ఇప్పుడు అంత లేదు. అంత ఒకేసారి అంటే ఇప్పుడు వాళ్ళ గిట్ట డీలర్ గిట్ట ఏమీ ఛాన్స్ లేదు. అది పరిస్థితి. ఇప్పుడు కొంతమంది హోటల్స్ కూడా మూసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో నుంచి మీకు ఫస్ట్ ఎట్లా అప్రోచ్ అయినారా? ఇందులో పెద్ద సిలిండర్ వస్తాయి, ఇంకా ఆ సిలిండర్ గిట్ట మొత్తం బంద్ అయిపోయి కంపెనీ నుంచే షార్టేజ్ మొత్తం. అది పెద్ద సిలిండర్ అన్ని మొత్తం బంద్ అయిపోయినాయి. అవి అది 19 kg, ఇదేమో 14 kg. ఆ 19 kg మొత్తం బంద్ అయిపోయింది. అన్ని షార్టేజ్ ఉంది. హోటల్స్ అన్ని బంద్ అయినాయి. అదైతే హోటల్స్ అన్ని షార్టేజ్. టైం పట్టేటట్టు ఉందన్న. నెల 15 రోజులు అయితే పక్కా టైం పడుతుంది. ఇబ్బంది ఉందా ఇప్పటికైతే? ఇబ్బంది, ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఈ కస్టమర్స్ కు మరి ఏం సమాధానం చెప్తున్నారు? అసలు ఎట్లా ఉన్నది ఏంటంటే పైనుంచి ఉంది అన్న. ఈ ఆలుగిట ఏం చేస్తారు, కస్టమర్లకు చెప్పినా
కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఆ బండి వచ్చి ట్రక్ వచ్చింది మాకెందుకు చేస్తలేరు అని వాళ్ళు గిట చాలా ఎగబడుతురు. కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఇక డీలర్స్ గిట ఏం చేయలేరు. ఎంటీ సిలిండర్ ఎంటీ ఇవి లోపలికి తీసుకుపోయి ఫుల్ చేసుకో లోపల గోడాంలో వేసుకుంటారు. ఇక బిల్లులు ఎవరికి ఉన్నదో, అర్జెంట్ ఎమర్జెన్సీ ఎవరికి ఉన్నదో వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు డీలర్ గిట. ఇవాళనే బుక్ చేసి ఇవాళనే కావాలంటే మాత్రం ఇస్తలేరు. అట్లా ఖచ్చితంగా 15 రోజులు 20 రోజులు అయితే టైం పడుతుంది. 15-20 రోజులు అయితే కంపల్సరీ టైం పడుతుంది. ఏం చెప్తావన్నా ప్రభుత్వాలకు అటు ఇక్కడ ఈ యుద్ధం వల్ల ఏమన్నా ఇట్లాంటి క్షోభ కలుగుతా అంతా ఇక పైనుంచి అన్న, ఇక మన చేతిలో ఏముంది, అది మనం ఏం చేయనీకి అయితే ఏం లేదు ఛాన్స్. అంతా పైనుంచి అది ఎప్పుడు క్లియర్ అవుతుందో అప్పుడు ఆ తర్వాత మనకిట ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, ఇది పరిస్థితి. దాదాపుగా ఒక రోజు తప్పించి ఒక రోజు వచ్చే ట్రక్ కావచ్చు, ఇక్కడికి వచ్చే బుకింగ్స్ కావచ్చు, ఒకరోజు తప్పించి ఒకరోజు డెలివరీ ఇస్తుండే. కానీ ప్రజెంట్ అయితే దాదాపుగా 15 నుంచి 20 రోజులు టైం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. మాకు కూడా ఇబ్బంది అవుతున్నది వచ్చే కస్టమర్లతోని, వాళ్ళందరూ కూడా మీద పడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ట్రక్ డీలర్ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే కస్టమర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి, అంటే ట్రక్ కనబడంగానే ప్రజెంట్ ఇక్కడ మన ముందున్నది ఎంటీ ట్రక్. ఇదంతా తీసుకుపోయి గోడౌన్లో వేసి మళ్ళీ నిండినటువంటి సిలిండర్లు తీసుకొచ్చి బుకింగ్స్ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో అర్జెంట్ నీడ్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా పంపించేటటువంటి అవకాశం ఉంటుండే. కానీ అది కూడా ఇప్పుడు కొంత కొరత కనిపిస్తూ ఉన్నది. ఈ కొరత కారణంగా ఎవరికి ఇవ్వాలి ఏందనేది కూడా తెలియనటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ యుద్ధాల వల్ల ఈ యుద్ధాలు ఇంకా ఇట్లనే కొనసాగితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇటు పెట్రోల్ కావచ్చు, ఇటు దీన్ని కావచ్చు, ఇదంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. బ్రదర్, ఎన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నది? కస్టమర్లు వచ్చే తాకిడి ఎట్లా ఉన్నది? అసలు ఏమన్నా కొరత కనిపిస్తున్నదా? 8 दिन से ऐसी 4.5 भैया गैस नहीं आ रही, इसलिए प्रॉब्लम हो रहा हो। बाकी कस्टमर्स कस्टमर क्या आके गालियाँ दे रहे, पुकार रहे, ये वो है बोल के बोल रहे। अभी क्या कर सकते, हम लोग गैस डिलीवरी करने वाले हैं, गैस डालते जैसा लोड है अपन बराबर टाइम पे ला के देते। तो गैस नहीं आता अपन क्या कर सकते, वहाँ से प्रॉब्लम है, अपना तो प्रॉब्लम नहीं है ना, अपन देने के लिए बैठे इधर। బుకింగ్స్ అవుతున్నాయా? బుక్ చేసుకుంటే बुकिंग हो रहा, बुकिंग అవుతున్నాయి. देखो 2-3 दिन से बुकिंग इतने हो रहा वहाँ पर, बुकिंग కూడా అయితలేదు. 3-4 డేస్ నుంచి ఇట్లనే తిరగడం, ఇట్లనే ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారండి మీరు? 8 డేస్ నుంచి తిరుగుతున్నాం. అది అంటే హోమ్ నీడ్ కోసమే. ఇబ్బంది అవుతున్నది. టీచర్ నేను ఇప్పుడు వచ్చినాను, వచ్చి తిరుగుతూనే ఉన్నాను. మా అబ్బాయి నేను తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు దాకా అవ్వట్లేదు. నార్మల్ డేస్ లో బుక్ చేసుకుంటే ఒక 2 రోజులలో అవును 2 days లో వస్తుండే, కానీ ఇప్పుడు వస్తలేదు. అవును నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ కావచ్చు? ఇప్పుడు లాక్ వేసినారు కదా సార్, వాళ్ళకి లాక్ వేసేసినారు. వాళ్ళు ఇవ్వాలి, సర్వర్ డౌన్ అని పెట్టేసినారు అక్కడ. అవును అవును. మరి వీళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు? వీళ్ళకి అడిగితే వాళ్ళకి అడుగుమన్నారు, వాళ్ళకి అడిగితే వీళ్ళకి డెలివరీ బాయ్స్ని అడుగుమన్నారు. డెలివరీ బాయ్స్ కంటే వాళ్ళకి అదే కన్ఫ్యూజింగ్ ఉన్నారు. మేమే కన్ఫ్యూజ్ ఉన్నాం. మనమైతే ఇబ్బంది ఉన్నది కదా కస్టమర్, మనకైతే ఇబ్బందినే ఉన్నది కదా సార్. ఎట్లా మళ్ళీ అది చేయాలి? హౌస్ కుకింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. వాళ్ళు అంటున్నారు ఇండికేషన్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ తీసుకోండి మీరు అంటున్నారు వాళ్ళు. మరి ఏమన్నా బ్లాక్ లో దొరుకుతున్నాయంటనా? నాకైతే తెలియదు సార్, ఇప్పుడు దాకా నాకైతే తెలియదు. మీరేమన్నా ఇప్పుడు మనకు అర్జెంట్ ఉన్నప్పుడు సరే బుక్ చేసుకోకుండా డైరెక్ట్ పైసలు ఇచ్చి కూడా కొంతమంది తీసుకెళ్ళిపోతారు. దాకా ఎవరు అన్నది దాని గురించి ఏం చెప్తలేదు. अरे बुकिंग ही नहीं हो रहा बोल के हम लोग भी उसी लिए आए, एटलीस्ट आज तो भी बुक हो जाता ना बोल के. పరిస్థితి అంటే ఇక్కడ ఒక రకంగా హోమ్ నీడ్స్ ఏదైతే రోజువారీ అవసరాలు ఉంటాయో దానికి కూడా ఒక టీచర్ అయ్యి ఉండి 8 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం మేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి వాళ్ళు కూడా కొంత తిరుగుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇదే కొనసాగిస్తే ఇంకా రాను అంటే ఇక్కడ ఉన్నటువంటి డెలివరీ బాయ్స్ని అడిగితే అంటే ఆల్రెడీ గోడౌన్కి తాళాలు వేసేసిరట. తాళాలు వేసేసి సర్వర్ డౌన్ ఉన్నది, బుకింగ్స్ కూడా అయితలేవు ఒక దాదాపుగా 3-4 రోజుల నుంచి అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పెద్ద ఎత్తున కస్టమర్లు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. కస్టమర్లకు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇంకొకరితో కూడా. నమస్తేనా? నమస్తేనా. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడ లోకల్ అండి. ఇది టోలీ చౌకి. ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఈ గ్యాస్లకు సంబంధించి? बोलिए सर. कैसे वो गैस कनेक्शन बुकिंग से? अरे सर बुकिंग मैं 4 दिन से 3 दिन से मैं भी परेशान हूँ सर. ठीक है ना, मैं कल भी आया यहाँ पे, ठीक है ना.
बुकिंग में सबसे पहले बात कि बुकिंग हो ही नहीं रहा, ठीक है ना। बुकिंग का नंबर जो पहले था उससे बुक नहीं हो रहा, फिर मैं दूसरा नंबर बोला, वो भी नंबर से मतलब नंबर लग ही नहीं रहा बुकिंग का। घर में सिलेंडर ख़त्म, ठीक है। पहले 2 दिन का टाइम मिलता था, चलो 2 दिन में आ जाता था, तो आदमी क्या है छोटा सिलेंडर में रहता था 1 kg भरा खत्म। लेकिन अब ऐसा स्थिति हो गया है कि घर में सिलेंडर है ही नहीं। मैं भी 3 दिन से आ रहा हूँ, घूम के जा रहा हूँ, ऑप्शन नहीं है, ठीक है। कल रात को होटल से खाना मंगाया, अब होटल में भी सुनने आ रहा है कि होटल भी बंद होने के कगार में। आदमी करे क्या करे यार, बताओ। फाइनली यही है कि आप सिलेंडर दीजिएगा नहीं, घर में एक खाना तक नहीं बना हुआ है, ठीक है। बच्चा परेशान, सब परेशानी का हालत में अभी काफ़ी। क्या बोलते हैं वो ऑफिसर कुछ भी नहीं, गोडाउन में जाओ अंदर, आप तो लॉक कर दिया, ठीक है ना। भाई सिलेंडर नहीं है, डायरेक्ट बोलता है सिलेंडर नहीं है। अरे तो हम किसके पास जाएं, हम लोग किसके पास जाएं? सर गवर्नमेंट सरकार जो है आपका जो क्लियरली स्टेटमेंट दे रहा है हर सारा न्यूज़ में कि मेरे पास कमी नहीं है। तो भाई कमी नहीं है तो हम लोग पागल हैं, जो दीवाने हैं, जो हम आके यहाँ पे पड़े हुए हैं, या और सब पागल है यहाँ पर। 3 दिन से मैं परेशान हूँ, एक सिलेंडर के लिए 3 दिन से परेशान है, लेकिन सिलेंडर मिलने का नाम नहीं ले रहा। क्या करना है इसमें, किसका गलती है? सरकार कह रहा है भैया मेरे पास पूरा फुल है, स्टॉक है। अबे बैगन के फूल कहाँ है? तो है कहाँ तेरा सिलेंडर, किधर है? सारा आदमी परेशान है। మరి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటుందా? स्थिति ये हो गया है, ठीक है ना, कि आप कुछ भी कर लो, ठीक है ना, आदमी मार फाड़ पे आ जाएगा। भाई आदमी पेट में अगर नहीं मिलेगा, तुम एक गाड़ी यहाँ पे गैस भेज रहा, यहाँ आदमी खड़ा है 3-3 4-4 दिन से घूम के जा रहा, भाई लूटामारी होने लगेगा। कल से देखना आदमी लोग लड़ाई करके झगड़ा करके भाई जिसको जो मिला लूट के चल जाएगा। क्या करना, आदमी पेट का सवाल है भाई, कुछ भी करने के लिए तैयार हो जाएगा आदमी। क्या कर सकते? प्रशासन कहाँ है? कोई एक भी पुलिस वाला नजर आता है बैगन के? कहाँ है तुम लोग? एक भी पुलिस वाला कोई नजर आता है कि भाई किसी का प्रॉब्लम सुने हम लोग? ना प्रशासन है, ना सरकार है, ना गैस एजेंसी वाला है, ना कोई, सब बंद करके अपना सो गया है। इसे पूछने आओ, भाई बोलता नहीं है सिलेंडर। क्या करना, ऊपर से ही नहीं आ रहा है, ऊपर से नहीं आ रहा। अरे तो जिम्मेदार कौन है भाई? तुम लोग समझो ना भाई। पब्लिक को कहीं को परेशान कर रहा है। पब्लिक कहाँ से लाएगा, कहाँ से खाएगा, अपना कहाँ से बनाएगा? तो बताइए, सॉल्यूशन दीजिए आप लोग। सिंपल बस यही कहना है भाई, ठीक है। सब परेशान है यार, हम भी बहुत परेशान है भाई। हम 3 दिन से बहुत परेशान है। हमारा भी बच्चा घर में खाना, कल रात को कैसे होटल में खाना मिल गया, लाके बने। अब आज क्या करना? ఇది పరిస్థితి అంటే దాదాపుగా 3 రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ ఇంట్లో వంట చేయడానికి, తిండి తినడానికి కూడా గ్యాస్ లేక 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు ఎవరు కూడా మాకు ఒక జిమ్మేదారు లేకుండా పోయింది దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారింది. హోటల్స్ అన్నీ బంద్ అవుతూ ఉన్నాయి, హోటల్స్లో కూడా తినే పరిస్థితి లేదు అని చెప్పి కొంచెం ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. అన్న దీని విషయంలో పూర్తిగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఏదో ఒకటి చేస్తే తప్ప మాకు న్యాయం జరగదు. ఇక్కడ పబ్లిక్ పరేషాన్ అయిపోతున్నారు మొత్తం కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనివల్ల ఇదేదైతే ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో దానివల్ల ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, పెద్ద ఎత్తున అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మనకు కనిపిస్తూ ఉన్నది క్లియర్గా. ఇక్కడ మొత్తం బోర్డే పెట్టేస్తూ ఉన్నారంట, లేదు పైనుంచి కూడా రావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇది గ్యాస్ ఏజెన్సీ అనమాట, గ్యాస్ ఆఫీసు ఇది. గ్యాస్ ఆఫీస్ దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు లోపల లాగేసి మొత్తం లేదు, అసలు ఎక్కడ ఏం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మనం ఇగో గ్యాస్ గోడౌన్కి సంబంధించి ఇదంతా గ్యాస్ ఆఫీసు. లోపల వీళ్ళు గేటు కూడా పడగొట్టే ప్రయత్నం చేశారు అనుకుంటా, మొత్తం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున ఇక్కడ కొంత గలాట నడుస్తూ ఉన్నది. అంటే వాళ్ళు 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు స్కూల్స్ కావచ్చు, ఆ పిల్లలు ఇదంతా ఉంటారు కదా, దానికి తిరిగి ఓపిక లేక లోపలికి వచ్చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా కొంత ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క అంటే వాస్తవానికి మాట్లాడుకుంటే ఒక పక్క పైనుంచి గ్యాస్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ కస్టమర్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అసలు ఏం నడుస్తూ ఉన్నది ఏంది అనేది కూడా ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ బుక్ అయినాయా? గ్యాస్ బుక్ అయిపోయిందండి, 1 month అయితే ఇంకా రాలేదండి. 1 month నుంచి రావట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎత్తట్లేదు అసలు. అంటే ఇప్పుడు గేట్లు వేసారు కదా, ఎట్లా వచ్చారు? సైడ్లోకి వచ్చేసాం, చిన్న గల్లీ ఉంటే గ్యాస్ లేదు మాకు, రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఇబ్బంది కావట్లేదా? చాలా ఇబ్బంది. 2 months 2 నెలల నుంచి అయితే ప్రాబ్లం చెప్తున్నాను.
అదే వీళ్ళేనా అధికారులు వీళ్ళేనా? వీళ్ళే ఉంటారు, వీళ్ళ గురించి రెస్పాన్సిబుల్ ఉంటారు. అంటే లోపల ఇంకెవరన్నా ఉన్నారా అట్లా? రైట్, ఇది పరిస్థితి. అంటే నెల రోజుల నుంచి కూడా వస్తలేవట గ్యాసులు. నెల రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ గ్యాసులు వస్తలేవు. బుక్ అయిన గ్యాసులు కూడా వీళ్ళు ఇవ్వట్లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వీళ్ళు అధికారులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే మేము ఏం చేయం, పైనుంచి రాంది మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చేయమనేది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఏంటంటే మనకు రోజువారీ అవసరాలు ఉంటాయి కదా, అవి తీరేటట్టుగా మాకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక పక్క ఆల్రెడీ బుక్ అయినటువంటి గ్యాసులు కూడా వీళ్ళు ఇవ్వకపోవడంతో కొంత ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది.